Welcome to 24 Technologies. Okay, today our topic is network topology. మనకు నెట్వర్క్లో ఎన్ని టైప్స్ ఆఫ్ టోపాలజీస్ ఉంటాయి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ప్రతి ఒక్కటి ఒక 4 సర్కిల్స్ కనిపిస్తున్నాయి కదా, లైక్ దిస్ అండ్ దిస్ వన్ అండ్ దిస్ వన్. ఇది వచ్చేసి ఏ రకంగా నేను కనెక్ట్ చేస్తానో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, దీన్ని బస్ టోపాలజీ అంటే ఈ రకంగా కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, అంటే ఒక కేబుల్ ఉంది, ఆ కేబుల్కు ఇవన్నీ పీసీస్, ఇవన్నీ ఏవి పీసీ ల్యాప్టాప్. ఓకే, ల్యాప్టాప్ ఇవన్నీ పీసీ 1 అనుకుందాం, 2 3 4. ఇక్కడ మీకు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఈ బస్ టోపాలజీలో ఇక్కడ వేర్ ఇట్ ఈస్, ఇక్కడ మీకు లైన్ బ్రేక్ అయింది అనుకుందాం. ఆ టైంలో ఇవి సపరేట్గా వర్క్ అవుతూ ఉంటాయి, ఇవి సపరేట్గా వర్క్ అవుతుంటాయి. అంటే మీ నెట్వర్క్ అనేది ఇక్కడ టోటల్గా డిస్టర్బ్ అవుతుంది బస్ టోపాలజీ. అంటే ఇక్కడ నుండి ఒక ప్యాకెట్ మూవ్ కావాలి అంటే, ఇక్కడ నుండి ఒక ప్యాకెట్ మూవ్ కావాలంటే లైక్ దిస్ ఈ రకంగా వస్తుంది. ఇక్కడ నుండి ప్యాకెట్ మూవ్ కావాలంటే ఇట్లా, ఇక్కడ నుండి ప్యాకెట్ మూవ్ కావాలంటే ఈ రకంగా ప్యాకెట్స్ అనేటివి మనకు మూవ్ అవుతాం, ప్యాకెట్స్ ఆర్ డేటా వాట్ ఎవర్. ఓకే, ఇక్కడ నుండి ఇక్కడికి రావాలి అనుకుందాం. యాక్చువల్గా ఇక్కడ ఏబిసి అని చెప్పేసి ఒక డేటా ఒక ప్యాకెట్ ను సెండ్ చేశారు, ఇక్కడ PC4 రావాలి. బట్ ఈ మధ్యలో ఎక్కడైతే బ్రేక్ అనేది అయ్యిందో, ఇక్కడ బ్రేక్ అయిన వెంటనే మీకు ఇక్కడ నుండి ఇక్కడ వరకు రీచ్ కాగలుగుతుందా? రీచ్ కాలేదు ఆల్వేస్లీ. కాబట్టి ఇది బెస్ట్ ప్రాక్టీస్ కాదు రియల్ టైంలో. ఓకే, ఈ బస్ టోపాలజీ అనేది కాదు. నెక్స్ట్ వచ్చేసి స్టార్ టోపాలజీ అని చెప్పేసి ఉంది. ఈ స్టార్ టోపాలజీలో ఏది ఉంటుందంటే, లైక్ ఇవి చూసారా 1 2 3 4 5 పీసెస్ తీసుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో నేను హబ్ ఆర్ స్విచ్ ఏదో ఒకటి నేను ప్లేస్ చేస్తాను. ఓకే, ఈ మధ్యలో ఒకటి నేను ప్లేస్ చేసిన. ఓకే, ఇది స్విచ్ అనుకోండి, స్విచ్ ఆర్ హబ్ ఏదైనా అనుకోండి. ఓకే, ఈ మధ్యలో ఒకటి ప్లేస్ చేసినప్పుడు నేను ఇక్కడ నుండి దీనికి పీసీస్కు లైక్ దిస్ కనెక్షన్స్ నేను ఇచ్చుకుంటున్నాను. ఇది ఓకే, బాగానే వర్క్ అవుతుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏది వస్తుంది అంటే రిడెండెన్సీ అనేది లేదు. కాబట్టి మేబీ మనం ఏం చేసుకోవచ్చు, స్విచెస్ 1 or 2 స్విచెస్ మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఇఫ్ ఫస్ట్ స్విచ్ వెంట్ డౌన్, మనకు సెకండ్ స్విచ్ అనేది ఆటోమేటిక్గా అప్ అవుతుంది. ఆ రకంగా కూడా మనం పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ సింగిల్ స్విచ్ అనేది ఫెయిల్ అయితే మొత్తం నీ నెట్వర్క్ అంతా డౌన్ అయిపోతుంది, స్టార్ టోపాలజీలో. ఓకే, బట్ కంపేర్ టు బస్ టోపాలజీ ఈ స్టార్ టోపాలజీ అనేది గుడ్. అండ్ నెక్స్ట్ మెష్ టోపాలజీ. ఈ మెష్ టోపాలజీ కంటే ఇంకొకటి రింగ్ టోపాలజీ అని చెప్పేసి మనము ఇక్కడ డిస్కస్ చేద్దాం. రింగ్ టోపాలజీ అంటే ఏంటి అంటే, రింగ్ టోపాలజీలో లైక్ దిస్ కనెక్షన్స్ ఏ రకంగా ఉంటాయంటే ఈ రకంగా కనెక్ట్ అయి ఉంటాయి. మన పీసీలు రింగ్ కదా, సర్కిల్ అంటే ఈ రింగ్, ఈ కనెక్షన్స్ అనేది ఏ రకంగా ఉంది, ఇది PC1 PC2 PC3 PC4. ఓకే, బస్ టోపాలజీ అంటే మనకు స్ట్రైట్ లైన్ ఉంది, రింగ్ టోపాలజీ అంటే మన ఆ సర్కిల్లో మనకు పీసెస్ అన్ని కనెక్ట్ అయి ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఫస్ట్ పీసీ నుండి సెకండ్ పీసీకి రావాలి అంటే మనకు ఈ వే దగ్గర దీనికంటే నాకు ఈ వే అనేది దగ్గర. ఓకే, ఇన్ కేస్ నాకు ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది. ఓకే, ఇక్కడ కనెక్షన్ అనేది బ్రేక్ డౌన్ అయింది. అలా కనెక్షన్ అనేది పోయినప్పటికీ నాకు కనెక్షన్ అనేది డౌన్ కాదు. నేను ఒక ప్యాకెట్ పంపించాలి, ఏబిసి అనే ప్యాకెట్ ఏదైనా పంపించాలంటే ఇక్కడ కనెక్షన్ డౌన్ అయినా కూడా అది ఏ రకంగా వెళ్తుంది, ఇట్ విల్ చూస్ దిస్ పాత్, ఈ పాత్ చూస్ చేసుకుంటుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏదొస్తుందంటే, లైక్ ఇక్కడ మీకు ట్రావెల్ చేయడానికి ఎంత టైం అయితే పడుతుందో దానికంటే ఇక్కడ ట్రావెల్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. బట్ మీ కనెక్షన్స్ అనేటివి ఎస్టాబ్లిష్ అయ్యే ఉంటాయి, ప్యాకెట్స్ అనేవి మూవ్ అయితేనే ఉంటాయి, డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. మీ టోటల్ నెట్వర్క్ డౌన్ కాదు, ఆల్వేస్ అప్లోనే ఉంటుంది. ఓకే, లైక్ 2 ప్లేసెస్లో బ్రేక్ డౌన్ అయితే తప్ప 1 ప్లేస్లో బ్రేక్ అయినా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే లేటెన్సీ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఎందుకు, ఇక్కడ మెసేజ్ చూసినారంటే ఇక్కడ నుండి ఇక్కడికి, అంటే లైక్ పీసీ పక్కన ఉండవు కదా, ఒక పీసీ హైదరాబాద్లో ఉండొచ్చు, ఒక పీసీ యూఎస్లో కూడా ఉండొచ్చు, కనెక్ట్ అయ్యి ఆల్రెడీ. ఓకే, కాబట్టి ఈ రకంగా వెళ్ళేదానికంటే ఇలా వెళ్ళడానికి కనెక్షన్ అనేది నీకు ఉంటుంది, బట్ మొత్తం సర్కిల్ తిరిగి వెళ్ళాలి. కాబట్టి
నీకు టైం అనేది ఎక్కువ పడుతుంది, మనకు కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకు ఖర్చు ఎక్కువ అవుతుంది. ఓకే, దట్ ఈస్ వై దిస్ ఇస్ ఆల్సో గుడ్. బట్ నెట్వర్క్ అనేది మీకు డౌన్ కాదు, బట్ ఏమంటే లేటెన్సీ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అండ్ వాట్ అబౌట్ దిస్ మెష్ టోపాలజీ? ఈ మెష్ టోపాలజీకి వచ్చినామంటే ఇది ఏ రకంగా కనెక్ట్ అయి ఉంటుందంటే, ఇది PC1, PC1, 2, 3, 4. ఈ మెష్ టోపాలజీలో లైక్ దిస్, ఎట్లా నాకు దీనికి కనెక్ట్ అయ్యింది, దీనికి కనెక్ట్ అయ్యింది, దీనికి కనెక్ట్ అయ్యింది, దీనికి కనెక్ట్ అయ్యింది. ఇన్ ద సేమ్ టైం నాకు ఇక్కడ నుండి ఇక్కడికి కూడా కనెక్ట్ అయ్యింది, ఇక్కడ నుండి ఇక్కడికి కూడా కనెక్ట్ అయ్యింది. అంటే ప్రతి ఒక్క పీసీ ఇంకొక పీసీ తోటి డైరెక్ట్ గా కనెక్ట్ అయ్యి ఉంది. లైక్ ఇది డౌన్ అయినా కూడా, ఇది డౌన్ అయినా కూడా దానికి ఈ లింక్ అనేది డౌన్ అయింది. బట్ అది ఏ రకంగా వెళ్ళొచ్చు? లైక్ దిస్ వే. ఓకే, నాకు ఇది డౌన్ అయినా కూడా, ఇది డౌన్ అయినా కూడా ఇది ఏ పాత్ చూజ్ చేసుకుంటుంది? ఇఫ్ ఇన్ కేస్ ఈ పాత్ అనేది డౌన్ అయింది అనుకుందాం, డౌన్ అయినా కూడా ఈ పాత్ అనేది అది ఏది చూజ్ చేసుకుంటుంది? ఈ రకంగా కూడా రావడానికి స్కోప్ ఉంటుంది. అంటే మొత్తం సర్కిల్ రావట్లేదు, మొత్తం మొత్తం ఏది లైక్ మన ఈ రింగ్ టోపాలజీ ఏదైతే ఉందో దాని ప్రకారం మొత్తం ట్రావెల్ చేసి రావట్లేదు. ఇమీడియట్ గా నెక్స్ట్ దగ్గర పాత్ ఏది ఉందో అది చూసుకొని అక్కడ నుండి మీకు డిడక్ట్ అవుతుంది. లైక్ PC2 నుండి PC1 కు ఈ ఈ కనెక్షన్ బ్రేక్ అయింది కాబట్టి ఇమీడియట్ పాత్ ఏది తీసుకుంటుంది? 2 to 3 అండ్ 2 to 3 to 1. బట్ నాకు ప్యాకెట్ అనేది మూమెంట్ అయితే ఉంది. ఈ రకంగా నేను ఈ పాత్ చూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రింగ్ లో అయితే కంపల్సరీ మీరు ఏం యూస్ చేసుకోవాల్సి ఉంటుంది? మొత్తం ట్రావెల్ చేసి మళ్ళీ ఇక్కడికి రావాల్సి ఉంటుంది. దిస్ ఈస్ మెష్ టోపాలజీ. మనకి ఇక్కడ మేజర్ గా ఇక్కడ నెట్వర్క్ టోపాలజీస్ లో ఎన్ని ఉన్నాయి? బస్ టోపాలజీ అండ్ స్టార్ టోపాలజీ అండ్ రింగ్ టోపాలజీ అండ్ మెష్ టోపాలజీ. వీటిలో అన్నింటికి బెస్ట్ ఫిట్ ఏది అని చెప్పేసి అనుకోవచ్చు అంటే మనకు రియల్ టైంలో మెష్ టోపాలజీ ఈస్ బెస్ట్ వన్ టు చూస్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇదే క్లాస్లో మనము ఇంకోటి కూడా డిస్కస్ చేద్దాం. దట్ ఈస్ నథింగ్ బట్ నెట్వర్క్. మనం మన ఆఫీస్లో ఒక నెట్వర్క్ని సెటప్ చేయాలి. ఓకే, సెట్టింగ్ అప్ ఏ నెట్వర్క్. దానికి ఏమేమి కావాల్సి ఉంటుంది? ఒక నెట్వర్క్ను మనం సెటప్ చేయాలి అంటే, ఓకే, సెట్టింగ్ అప్ ఏ నెట్వర్క్. నెట్వర్క్ను సెటప్ చేయాలంటే మనకు మెయిన్గా కావాల్సినవి 3 థింగ్స్. ఒకటి ఎన్ఐసి స్టాండ్స్ ఫర్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. మనకు ఫిజికల్గా ఉంటుంది. క్లౌడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళామంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ వచ్చేసి వర్చువల్గా మనకు ఉంటుంది. బట్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. ఓకే, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. ఓకే, అండ్ సెకండ్ వన్ మనకి ఏది అంటే మీడియా. థర్డ్ వచ్చేసి మనకు నెట్వర్క్ డివైజెస్. ఈ మూడు మనకు వెరీ 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 ఇంపార్టెంట్. ఒక నెట్వర్క్ను మీరు సెటప్ చేయాలనుకుంటే, దిస్ వన్, దిస్ అండ్ దిస్, ఈ మూడు మేజర్ రోల్స్, కీ రోల్స్ ప్లే చేస్తాయి. నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డు దేనికోసం యూజ్ అవుతుంది అంటే, నిక్ అనేది మనకు బిట్వీన్ కంప్యూటర్ అండ్ నెట్వర్క్. ఇది ఏది ఉంటుంది? నిక్ ఈజ్ ఎ ఇంటర్ఫేస్. నిక్ కార్డ్ ఈజ్ ఎ ఇంటర్ఫేస్ బిట్వీన్ కంప్యూటర్ అండ్ నెట్వర్క్. దట్ ఈస్ నథింగ్ బట్ నిక్ కార్డ్ అని చెప్పేసి కూడా మనము అనొచ్చు. అండ్ మీడియా పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్ కీ రోల్ ప్లే చేసేది కేబుల్స్. ఓకే, మీడియాలో మనకు మెయిన్ కీ రోల్ ప్లే చేసేది కేబుల్స్. ఆ కేబుల్స్ ఏ కేబుల్స్ ఉంటాయంటే మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాము. కేబుల్స్లో మనకు రోల్ ఓవర్ కేబుల్, మనం మీరు గూగుల్లో అయినా చేసుకోండి హౌ మెనీ టైప్స్ ఆఫ్ కేబుల్స్ అని చెప్పేసి ఒకసారి సెర్చ్ చేసినారంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేబుల్స్ మనకు వస్తాయి. బట్ మనం ఒక నెట్వర్క్ సెట్ చేయాలి అనుకుంటే మెయిన్గా యూజ్ చేసే కేబుల్స్ రోల్ ఓవర్ కేబుల్ అండ్ స్ట్రైట్ కేబుల్ అండ్ క్రాస్ కేబుల్. ఈ మూడు కేబుల్స్ కీ రోల్ ప్లే చేస్తాయి మనకు. దీంట్లో కలర్ కోడింగ్ ఏ రకంగా ఉంటుంది అండ్ వీటిలో ఏ కలర్ కోడింగ్ ఏ రకంగా ఉంటుంది అంటే స్విచ్ టు స్విచ్ మనం ఏ టైప్ ఆఫ్ కేబుల్ యూజ్ చేస్తాం, రౌటర్ టు స్విచ్ ఏ రకంగా కేబుల్ యూజ్ చేస్తాము, అవి మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు, నో ఇష్యూస్. అండ్ నెట్వర్క్ డివైజెస్. ఈ నెట్వర్క్ డివైజెస్లో ఏవేవి ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి అంటే మనకు నెట్వర్క్ డివైజెస్లో మనకు మెయిన్ థింగ్స్ నెట్వర్క్ డివైజెస్లో మనకు స్విచ్, ఓకే, స్విచ్ అండ్ రౌటర్, ఫైర్ వాల్స్ అండ్ హబ్స్
హబ్, తర్వాత సర్వర్స్ అనుకోవచ్చు. సర్వర్స్ అంటే పీసీస్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, వాటెవర్. అండ్ స్టోరేజ్ బాక్సెస్, వీ కాల్ ఇట్ యాజ్ శాండ్ బాక్సెస్ అని కూడా అనొచ్చు. శాండ్ బాక్సెస్. ఓకే. శాండ్ బాక్సెస్ అంటే స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ బాక్సెస్. వీటిని అన్నింటినీ మనము ఏవి డివైజెస్లో, నెట్వర్క్ డివైజెస్లో యూజ్ చేస్తాం. మనకు ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఏది మెయిన్ థింగ్, నిక్ కార్డ్. ఓకే. అండ్ సెకండ్ వన్ వచ్చేసేది మీడియా అంటే కేబుల్స్. తర్వాత థర్డ్ వన్ ఏది కావాలి, నెట్వర్క్ డివైజెస్. నెట్వర్క్ డివైజెస్ ఈ మూడు కావాల్సి ఉంటుంది. ఈ మూడు ఇస్తే అయిపోతుందా అంటే ఈ మూడు ఇస్తే కాదు, దాంతో పాటు మనకు మెయిన్ ఏం కావాల్సి ఉంటుంది, ఇంటర్నెట్ కావాలి. అది IPv4 ఆర్ IPv6 అనేది మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, గాట్ ఇట్. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ మనం కలుసుకుందాం.